హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను జ్యోతి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఒక స్పెషల్ స్వీట్ రెసిపీని షేర్ చేయబోతున్నాను. ఈ రెసిపీని మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే తయారు చేసుకోవచ్చు. పండగలప్పుడు కానీ, లేకపోతే మనకు టీ టైంలో కానీ, లేకపోతే స్నాక్స్గా కూడా ఈ స్వీట్ని మనం యూస్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ అనేది మన చిన్నపిల్లలకి కానీ, పెద్దవాళ్ళకి కానీ స్పెషల్ రెసిపీ కింద చేసి పెట్టుకోవచ్చు. ఈ రెసిపీ అనేది క్రిస్పీగా ఉండి స్వీట్గా ఉంటుంది. ఈ రెసిపీని నేను మీకు వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఇందుకు గాను ముందుగా ఒక గిన్నెని తీసుకుని దీంట్లోకి 800 గ్రాముల వరకు మైదా పిండి తీసుకుంటున్నాను. ఈ రెసిపీకి మైదా పిండి వాడితే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇది మొత్తం 1 kg. దీంట్లోంచి 800 గ్రామ్స్ నేను ఈ గిన్నెలోకి తీసుకుంటున్నాను. దీంట్లోకి 400 గ్రామ్స్ వరకు గోధుమ పిండిని వాడుతున్నాను. గోధుమ పిండి హెల్తీ కాబట్టి దీంట్లో గోధుమ పిండి వేస్తున్నాను. దీంట్లో టేస్ట్ పెంచడానికి 1 టీ స్పూన్ వరకు ఉప్పును వేసుకుని ఈ మిశ్రమాలు మొత్తం ఒకదానికొకటి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకుని దీంట్లో కొంచెం వేడిగా ఉన్న నూనెని ఇందులో పోసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే మనకు చిరోటి అనేది క్రిస్పీగా తయారవుతుందన్నమాట. పొరలుగా వస్తుంది. వేడిగా ఉన్న నూనెను పోసి చెంచాతో ఈ నూనె మొత్తం చల్లబడి పిండికి పట్టేటట్టు ఇలా స్పూన్తో మిక్స్ చేసుకుని కొంచెం చల్లబడగానే చేత్తోటి ఈ నూనె అనేది మనకు పిండికి మొత్తం పట్టేటట్టు ఇలా చూడండి, ఇలా మొత్తం రబ్ చేసుకుంటూ, అంటే మొత్తం రుద్దుకుంటూ ఈ పిండికి ఈ వెచ్చని నూనె పట్టాలన్నమాట. చూడండి, ఇలా పిండి పట్టుకున్నప్పుడు ఇలా ముద్దగా అవ్వాలి. అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు కొంచెం నీళ్ళని పోసుకుంటూ మనం ఈ పిండిని చపాతీ పిండి ఎలా పిసుకుతామో అలా పిసుకోవాలన్నమాట. కొంచెం నీళ్లు పోసుకుంటూ కలిపితే నీళ్ళు ఎక్కువ పడి పలిసి పడకుండా ఈ పిండి అనేది చాలా బాగొస్తుందన్నమాట. చూడండి, ఇలా ముద్దగా చేసుకుని మనం ఈ చేతులతో పిడికిలి పట్టుకొని ఇలా మనం చపాతీ పిండిని ఎలా అయితే బాగా పిసుకుతామో అలా ఈ పిండిని కూడా బాగా ఇలా పిసుకుతూ ఈ పిండి మొత్తాన్ని బాగా మెదుపుకొని ఇలా పిసుకోవాలన్నమాట. ఇలా పిసుకోవడం వల్ల పిండి అనేది సాఫ్ట్గా వచ్చి మనకు చిరోటి అనేది క్రిస్పీగా వచ్చి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత కొంచెం ఈ పిండిని నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నా పర్వాలేదు, లేకపోతే అప్పటికప్పుడు కూడా మనం ఈ రెసిపీని చేసుకోవచ్చు. నేనైతే కొంచెం నానబెట్టుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేసాను. ఇప్పుడు రొట్టెలు చేసే పీట ఉంటుంది కదా, చపాతీ పీట తీసుకుని కొంచెం పిండిని తీసుకుని మనము కొంచెం పొడి పిండిని వేసేసుకొని పొడిపిండిలో మన పిండి ముద్దను అద్దేసి ఇలా చపాతీ తాల్చే కర్ర తీసుకుని దీన్ని చపాతీలాగా వత్తుకోవాలి. చూడండి, ఈ చపాతీని కొంచెం సన్నగా వత్తుకోవాలన్నమాట. ఇలా 2-3 చపాతీల వరకు మనం తయారు చేసుకోవాలి. చూడండి, ఇంకొకటి చూపిస్తాను. కొంచెం పొడిపిండి వేసుకొని కొంచెం పిండిని పొడిపిండిలో అద్దుకొని ఇలా చపాతీ కర్రతోటి చపాతీలాగా వత్తుకోవాలి. వీటిని మాత్రం సన్నగానే తాల్చుకోవాలన్నమాట. చూడండి, ఇది థర్డ్ అనమాట. ఇది మూడవది. ఈ మూడవ చపాతీ పైన కొంచెం కుకింగ్ ఆయిల్ తీసుకుని ఇలా పోసేసుకొని మొత్తం ఇలా చపాతీ అంతా పట్టించేసి కొంచెం పొడిపిండి పైన వేసుకోవాలి. ఈ పొడిపిండి వేయడం వల్ల చపాతీ ఒకదానికొకటి అతుక్కోకుండా లోపల పొరలు అనేవి చిరోటి కాల్చినప్పుడు క్రిస్పీగా లేయర్స్ అనేవి వస్తాయి అన్నమాట. చూడండి, ఈ చపాతీ పైన ఇంకో చపాతీ పెట్టేసుకోవాలి. ఇలా ఈ చపాతీ పెట్టేసుకొని ఈ చపాతీ పైన కూడా మనం కొంచెం పొడిపిండిని వేసుకొని కొంచెం ఆయిల్ పోసుకోవాలి. లేకపోతే ఫస్ట్ ఆయిల్ పోసుకొనైనా పొడిపిండిని వేసుకోవాలి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఒకదానికొకటి చపాతీ అతుక్కోకుండా లేయర్స్ అనేవి క్రిస్పీగా వస్తాయన్నమాట. చూడండి, ఇలా పెట్టిన తర్వాత మనం మూడో చపాతీ కూడా ఇలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం 4-5 చపాతీల వరకు కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను 3 చపాతీలతో మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు కూడా చూడండి, ఆయిల్ రుద్దేసుకొని దీనిపైన పొడిపిండి చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకు లేయర్స్ అనేవి బాగా పొంగుతూ ఒకదానికొకటి చపాతీ అనేది అతుక్కోకుండా వస్తుందన్నమాట. చూడండి, ఇలా చల్లుకున్న తర్వాత మన వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఈ 3 చపాతీలను ఒకదానికొకటి పట్టుకొని ఇలా రోల్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం రోల్ చేసేసుకొని ఒక చాకు తీసుకొని 1 ఇంచ్ వరకు కట్ చేసుకోవాలన్నమాట. ఇలా 1 ఇంచ్ అన్న కట్ చేసుకోవచ్చు, లేకపోతే 2 ఇంచెస్ వరకు కూడా కట్ చేసుకోవచ్చు. కానీ మనం వాటిని తాల్చేటప్పుడు
కొంచెం దళసరిగా తాల్చుకుంటే అప్పుడు మనకి ఇవనేవి పొంగుతూ వస్తాయన్నమాట. నేనైతే ఇక్కడ 1 ఇంచే తీసుకుంటున్నాను. ఇలా 1 ఇంచ్ మందంలో వీటిని కట్ చేసుకోవాలి. చూడండి ఇలా కట్ చేసుకొని, ఈ రొట్టెల పీట పైన కొంచెం పొడిపిండి వేసుకొని, మనం కట్ చేసుకున్న లేయర్స్ అనేవి పైకి వచ్చేటట్టు ఒక ముద్దను పెట్టుకొని, ఇలా పూరీని కొంచెం పొడిపిండి వేసుకొని, రొట్టెల కర్రతోటి ఇలా కొంచెం దళసరిగా తాల్చుకోవాలి. ఇలా దళసరిగా తాల్చుకుంటేనే చిరోటి అనేది లేయర్స్‌గా వస్తుంది. ఒకవేళ మనం మరీ ఫ్లాట్‌గా ఒత్తేసామనుకోండి, మనము పూరీని ఫ్రై చేసేటప్పుడు లేయర్స్ రావన్నమాట. కాబట్టి కొంచెం దళసరిగానే తాల్చుకోవాలి. చూడండి ఇలా లేయర్స్ అనేవి పైకి ఉండేటట్టు పెట్టుకొని, కొంచెం పొడిపిండి వేసుకొని, వీటిని చపాతీ కర్రతోటి వత్తుకోవాలి. కొంచెం మందంగా ఉండేటట్టు ఒత్తుకుంటే మనకు ఆయిల్‌లో పూరి అనేది ఫ్రై చేసినప్పుడు లేయర్స్‌గా వస్తుందన్నమాట. పొంగుతూ చాలా బాగొస్తుంది. ఇలా మిగతా వాటిని కూడా తయారు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపైన షుగర్ పొడిని చల్లుకోవడానికి షుగర్‌ని ఒక కప్పు వరకు షుగర్‌ని తీసుకొని, ఒక 7, 8 వరకు ఇలాచీలను వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి షుగర్ పొడి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో నూనె వేడయ్యాక మన పూరీలను మీడియం ఫ్లేమ్‌లో ఉన్నప్పుడే, అంటే ఆయిల్ కొంచెం వేడవ్వగానే మన పూరీలను వేసేసుకోవాలి. ఎందుకంటే ఇది లేయర్స్ బాగా లోపల వరకు కాలాలి కాబట్టి ఆయిల్ కొంచెం వేడవ్వగానే పూరీని వేసేసి పైకి కిందికి తిప్పుకుంటూ, పూరీని మొత్తం ఆయిల్‌లో ముంచుకుంటూ పైకి కిందికి తిప్పుకుంటూ ఇలా కాల్చుకున్నామనుకోండి, కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకి మన చిరోటి అనేది రెడీ అయిపోతుంది. ఈ చిరోటిని మనం డైరెక్ట్‌గా కూడా వాడుకోవచ్చు. లేకపోతే చూడండి ఇంకోటి చూపిస్తాను. స్వీట్ చిరోటిగా కూడా వాడుకోవచ్చు. మనము చూడండి ఇలా చేయగానే ఈ చిరోటిని ఒక ప్లేట్‌లో పెట్టుకొని, దీనిపైన మనం రెడీ చేసి పెట్టుకున్న షుగర్ పొడిని ఇలా వేసేసుకోవాలి. ఇలా ఆయిల్‌లోంచి తీయగానే వేస్తే మనకు షుగర్ అనేది చిరోటికి పట్టి పొడి పొడిగా ఉంటుంది కదా షుగర్ అనేది, ఎక్కువ కింద పడిపోకుండా ఉంటుందన్నమాట. పొడిగా ఉన్నప్పుడు వేసామనుకోండి, అప్పుడు షుగర్ అనేది చిరోటికి పట్టదు. చూసారా కలర్ కూడా ఎంత బాగొచ్చిందో. షుగర్ కూడా మంచిగా పట్టేసి టేస్ట్ అయితే క్రిస్పీగా వచ్చి నోట్లో నీళ్ళు ఊరుతాయన్నమాట. ఆ టేస్ట్‌కి అంత బాగుంటుంది ఈ చిరోటి రెసిపీ అనేది. పండగలలో మనం ఎప్పుడు చేసుకునే ట్రెడిషనల్ పాయసం కానీ, లడ్డు కానీ, లేకపోతే రవా కేసరి కానీ, గులాబ్ జామ్ కానీ, వాటికి భిన్నంగా ఈ చిరోటి అనేది మనం తొందరగా ఈజీగా తయారు చేసుకుంటే మనకు స్నాక్ టైమ్‌లో కూడా తినడానికి ఈజీగా ఉంటుందన్నమాట.